ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఖర్చు మనం భరిస్తున్నాం. వాళ్ళు అక్కడ ఫ్రీ అని పెట్టిన రీజన్ అదే. అందరికీ ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అన్నం ఫ్రీ అనేది ఈ కార్డు చూపిస్తేనే జరుగుతుంది. ఈ కార్డు వెనకాల వాళ్ళ ఫోటో గిట్లో అన్ని ఐడెంటిటీ ఉంటుంది. ఇవన్నీ మెన్షన్ చేసి ఇస్తాం. రేపు వచ్చే నెల 15 తారీఖున బియ్యం ఇచ్చినప్పుడు దాంతో పాటే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత సంవత్సరం రోజు ఈ కార్డు పట్టుకొని మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అందులోనే మహేశ్వరంలోనే మనకు ఒక ఛాంబర్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడ పోతే వాళ్ళు తీసుకొని కనెక్ట్ చేసి మీకు హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు. వాళ్ళు మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా పోవడానికి మాత్రం ప్రయత్నించదు. అక్కడ మన వాళ్ళు ఉంటారు. అక్కడ టచ్ అయ్యేట్లుంది లోపలికి వెళ్ళాలి. దీనికి ఉన్నది. రెండోది ఏంటంటే ఈ కార్డు ఉండడం వల్ల దయచేసి ఏంటంటే కార్డుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పోండి, వేరే వాళ్ళు పోవద్దు. మొన్న జరిగిన క్యాంప్కి మీకు అందరు ట్రీట్మెంట్ కావాలంటే మళ్ళీ పంపిస్తున్నాను. ఈ ఖర్చు అంతా మళ్ళీ నేనే పెట్టుకుంటున్నాను. కొత్త ట్రీట్మెంట్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళినంతో సార్ చూసుకుంటారు అండి. మళ్ళీ ఇదే బండ్లో రిటర్న్ తీసుకుంటూ ఆఫ్ చేస్తారు. ఓకేనా? ఆరోగ్యం మంచిగా చూసుకోండి. ఉంటాం మళ్ళీ. పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజా సేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. దేహో మన ప్రవీణ్ అన్న, జన బంధువు నీవన్న, కలకాలం వర్తిల్లు తెలంగాణ పులి బిడ్డ. చల్ పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజా సేవకై అన్న కదలినాడు చూడరా. అనాథలకు తండ్రిగా, దానంలో కర్ణుడా, మానయ్య వారసుడా. నిత్యం సేవే అన్నం ప్రవీణన్న కర్తవ్యం, పేదల ఆకలి తీర్చే పరమాత్ముడ నీ చరితం. కంపెనీ పెట్టి ఎందరికో బతుకు చూపి, గుడిలేని దేవుడవా గరీబోళ్ళ తోడుగా. పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజా సేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై. పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజా సేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. దేహో మన ప్రవీణ్ అన్న, జన బంధువు నీవన్న, కలకాలం వర్తిల్లు తెలంగాణ పులి బిడ్డ. చల్ అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను అమీన్పూర్లో ఉంటాను. నేను లాయర్ సాబ్ ఇంటి వెనకాల ఉంటాను. ఆయన చేసిన సహాయం మాకు చాలా అందింది. మా అత్తమ్మ గారికి చాలా ఉపయోగపడింది. వాళ్ళ నాన్నగారి గుర్తుగా మాకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు మా అత్తమ్మ బాగుందంటే అది వారి దయనే. వారి దయతో మేము చాలా బాగున్నాం. థ్యాంక్ యూ. ప్రియాంక. మా అత్తమ్మ గారి పేరు జయమ్మ. లాయర్ సాబ్ ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారు మహేశ్వరం హాస్పిటల్ నుంచి. ఇక్కడ డాక్టర్స్ అందరూ మంచి డాక్టర్స్ వచ్చి చెక్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ కూడా మా అత్తమ్మకి కొంచెం ప్రాబ్లం ఉందని అక్కడ కూడా అన్ని టెస్టులు చేశారు. అక్కడ కూడా చాలా బాగా డాక్టర్స్ హెల్ప్ చేశారు. సార్ తరఫు నుంచి కూడా చాలా బాగా చూశారు, చాలా హెల్ప్ చేశారు. నాకు కళ్ళ ప్రాబ్లం ఉంటే నాకు కూడా అద్దాలు ఇచ్చారు. మా అత్తమ్మ గారు ఇప్పుడు బాగున్నారంటే వారి దయనే. ఇలాంటి ఒక వ్యక్తి మా కోసం ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ అమీన్పూర్లో ఇలాంటి వ్యక్తి ఉన్నారు. ప్రతి ఒక్క ఊరికి ఇలాంటి సార్ ఒకరు ఉండాలి. ఈ సార్ చాలా కాలం బాగుండాలని, వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళు చేస్తున్న సహాయం ప్రతి ఒక్కరికి అందాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సార్ని గుర్తు చేసుకోవాలి అని కలవండి. సార్కి ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సార్కి చెప్తే సార్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ. నీళ్ళని తాగకూడదు. ఆ ఎముకే లేదు లోపల, ఎందుకంటే చనిపోయింది బాగా చీపడింది కింద లోపల. చాలా టైం పడుతుంది, వెంటనే తగ్గదు. ఫస్ట్ ఇంజక్షన్స్ చూస్తాను, కొంచెం కంట్రోల్ అవుతుంటే మళ్ళీ కొద్దిగా సర్జరీ చేసి క్లీన్ చేస్తాను. టైం పడుతుంది, వెంటనే తగ్గదు. ఎముకే లేదు కింద. ఒక కట్టు పెట్టుకోవాలి, కట్టు పెట్టుకుని కడుతున్నారు వాళ్ళు. ఆ కాలు పొరవేయకూడదు.
స్మోకింగ్ అలవాటు ఏముందా? ఉంది సార్. స్మోకింగ్ కొంచెం అలవాటు చేయాలి, అది మానేయాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే ఇది మందులు పనిచేయదు, ముందు మనం స్మోకింగ్ అలవాటు ఉంటే రక్తం రావడం అంత తగ్గిపోదు. ఇంకా అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. దేహో మన ప్రవీణ్ అన్న, జనబంధువు నీవన్న, కలకాలం వర్తిల్లు తెలంగాణ పులి బిడ్డ. చల్ అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అనాథలకు తండ్రిగా, దానంలో కర్ణుడా, మానయ్య వారసుడా. నిత్యం సేవే అన్నం ప్రవీణ. ఏది తిన్నాక వేసుకోవాలి. రైడ్ మాత్రం ఇది రోజు రెండు పొద్దున ఒకే రాత్రి రెండు ఒకే రాత్రి. ఇది రోజు రాత్రి వేసుకోవాలి. నిద్ర వస్తుంది, నిద్ర వచ్చి మాత్రం రాత్రి వేసుకోవాలి. నేను ఒకే గోళీ రోజు రెండు పొద్దున సాయంత్రం. ఇది రెండు ఇది రెండు, ఇది రోజు రాత్రి. అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. దేహో మన ప్రవీణ్ అన్న, జనబంధువు నీవన్న, కలకాలం వర్తిల్లు తెలంగాణ పులి బిడ్డ. చల్ అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అనాథలకు తండ్రిగా, దానంలో కర్ణుడా, మానయ్య వారసుడా. నిత్యం సేవే అన్నం ప్రవీణన్న కర్తవ్యం, పేదల ఆకలి తీర్చే పరమాత్ముడ నీ చరితం. హెచ్ కంపెనీ పెట్టి ఎందరికో బతుకు చూపి, గుడిలేని దేవుడవా గరీబోళ్ళ తోడుగా. చల్ అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. గడ్డంటన్నకు ఎనలేని ప్రేమరా, సేవలెన్నో చేసి గడ్డ రుణం తీర్చకదిలేరా. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, అనాథలు, పూటకు అన్నం లేని నిరుపేదలు ఎందరికో. విద్యావైద్యం అందిస్తున్న మా దేవుడు నీవన్న, గుడులు బడులు నిర్మించి భక్తి దారి చూపిను, బతుకు బాట చూపే మా అన్నం ప్రవీణ్ అన్నరా. చల్ అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా. అమీన్పూరులోని ఘనత ఎక్కింది అంబరం, అక్కడ నీ పేరింటే ప్రజలకెంతో సంబరం. పేదలను తీర్చావు, వేదనలను తెంచావు, సామాజిక సేవలలో సాటి లేని వీరుడవు. మానయ్య పేరును సార్థకము చేశావు, నేటి తరానికి నీవు ఆదర్శము అయినావు. అన్నా ప్రవీణ్ అన్నా, చెల్లో 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 చెల్లో. అమీన్పూర్ ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా.
అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా జయహో మన ప్రవీణ్ అన్న జన బంధువు నీవన్న కలకాలం వర్ధిల్లు తెలంగాణ పులిబిడ్డ చల్ అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అభాగ్యులకు అన్నగా అనాథలకు తండ్రిగా దానంలో కర్ణుడా మానయ్య వారసుడా నిత్యం సేవే అన్నం ప్రవీణ్ అన్న కర్తవ్యం పేదల ఆకలి తీర్చే పరమాత్ముడ నీ చరితం ఆ ధర్మం దర్శనానికి వాడికి అనుకుంటగా ఉండదు సార్ నేనే చెప్పాలంటే ఆ ధర్మం దర్శనానికి వాడికి అంతే ఇక వచ్చిన డాక్టర్ అందరూ క్వాలిఫైడ్ కాలేజీ ఇచ్చిన పచ్చపోత పోయిందని కాలేజీ పెట్టి చూసింది కూడా నాకు అనిపిస్తుంది కూడా ఆ మేడమే వాళ్ళిద్దరు చూసి నేను ఒక్కడే మాట చెప్తున్నాను ఈ కాలేజీకి సంస్థ హాస్పిటల్కి ఉన్న ఓనర్ కూర్చొని మాట్లాడి కాలేజీ దర్శనం సార్ అంటే ఆయన తెలుసుకొని వచ్చి కంపెనీ చూడండి ఆయన ఓనరు డైరెక్టర్ ఇద్దరు ఆ మేడం కానీ డైరెక్టర్ అందరూ కూర్చొని స్పాట్లో నిర్ణయం తీసుకున్నారు సపోర్ట్ చేస్తాను మా దాంట్లో కంపెనీ మాత్రమే మీరు ఇంట్లో మాట మొత్తం స్టోరీ వాళ్ళ అప్పుడు ఎందుకంటే మంచి క్వాలిటీ డాక్టర్లు పిలిస్తే వాళ్ళు చదువు బాగుంటుంది కాబట్టి చక్కగా పట్టేస్తారు ఏం జరిగింది నేను అదే తెలుసుకుంటూ అవైలబిలిటీ ఆధార్తో ఇది అర్థం అట్లా తెలియదు దాంట్లో చాలా పుణ్యం కొంచెం కాలం బతికినంత కాలం అయితే గుర్తుంటాడు పుణ్యం కట్టుకొని చేసినందుకు పుణ్యం మర్చిపోయి చాలా సంతోషం వరకు అయితే ఎవరు మళ్ళీ అన్న చూడు అక్కడే ఎవరు వచ్చిన మనం ఆన్లైన్ పక్కన పోతే ఇంకొక మేడం పిలిచింది పిలిచి అయితే ఇక చెప్పింది 2 రోజుల తర్వాత నేను అట్లాగే అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా జయహో మన ప్రవీణ్ అన్న జన బంధువు నీవన్న కలకాలం వర్ధిల్లు తెలంగాణ పులిబిడ్డ చల్ అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అనాథలకు తండ్రిగా దానంలో కర్ణుడా మానయ్య వారసుడా నిత్యం సేవే అన్నం ప్రవీణ్ అన్న కర్తవ్యం పేదల ఆకలి తీర్చే పరమాత్ముడ నీ చరితం హెచ్ కంపెనీ పెట్టి ఎందరికో బతుకు చూపి గుడిలేని దేవుడవా గరీబోళ్ళ తోడుగా చల్ అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా జనం గుండె సప్పుడై వస్తున్నాడు తోడుగా టన్నకు ఎనలేని ప్రేమరా సేవలెన్నో చేసి గడ్డ రుణం తీర్చకదిలెరా వికలాంగులు వితంతువులు వృద్ధులు అనాథలు పూటకు అన్నం లేని నిరుపేదలు ఎందరికో విద్యావద్యం అందిస్తున్న మా దేవుడు నీవన్న గుడులు బడులు నిర్మించి భక్తి దారి చూపినవు బతుకుబాట చూపే మా అన్నం ప్రవీణ్ అన్నరా చల్ అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా మర్చిపోతున్నాను అయిన వాళ్ళు అసలు ఎవ్వరు రాలేదు నాకైతే రాలేదు ఎవరు మీకు వచ్చారో లేదో నాకు తెలియదు నాకైతే ఎవరు రాలేదు ఈ రోజులలో నాకు ఎంత బాధగా ఉందంటే నేను చెప్తున్నాను సార్ నాకు మీరు చేస్తున్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చిన కేవలం ఇంకా ఉంది సార్ నాకు మీ మీద నమ్మకం మా హస్బెండ్ ఎప్పుడు బాగా చేస్తారు నాకు ఇవన్నీ మా ఆయన అన్నం పెడతారు సార్ నాకు పని చేస్తుంది మా ఆయన కాలు బాగా అదొక్కటి మా పిల్లలకు డాడీ ఉండాలనేది నాకు అనుకుంటాను
కాల్ తీసేస్తే మా ఆయన మేము జరుపుకుంటే ఇప్పుడు కాల్ తీసేసుకుంటాం మేము అక్కడ పక్కన రావద్దని నేను కోరుకుంటున్నాను. మీరు హెల్ప్ చేస్తారని కాదమ్మా, కాళ్ళు తిరిగేసి తప్పించడం మంచి అన్నప్పుడు ఆ ఒక్క ఆర్టిఫిషియల్ కాళ్ళు చాలా మంది ఉన్నారు. సేమ్ కాళ్ళు ఆగిన ఉంటారు కానీ లైఫ్ ఆయన ఫీల్ అయిపోయాను సార్. ఒక వ్యక్తిగా నేను బతికి వేస్ట్, నేను బతుకున్నప్పుడు ఏం చేయాలి ఏం మీకు? చెప్తావు అంటే 2 కాళ్ళ మీద ఎలా అయితే నడుస్తున్నావో అదే 2 కాళ్ళ మీద ఒకవేళ కాళ్ళు పాయిజన్ ఎంత బాడీ పోతే అప్పుడు అసలుగా ఉండదు కదా. దానికన్నా మేము ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిందన్న. ఒకవేళ ఇలాంటివి జరిగితే కనుక నేను చెప్తాను కదా, కాలు తీసేయమని చెప్తాను. దాని బదులు ఇంకో ట్రాన్స్ప్లాంట్ కాలు పెట్టమని కూడా చెప్తాను. దాన్ని కూడా ఖర్చు మీరే మరిచి పెట్టిస్తాను. నీ 2 కాళ్ళతో ఎలా నడుస్తున్నావో అది అట్లే నడుస్తుంది. ఎఫెక్ట్ ఏం కాదు. నడక కొంచెం అలవాటు కావాలి తప్ప ఒక్కసారి అలవాటు ఏంటంటే ఇబ్బంది ఏమి ఉండదు. టెన్షన్ పడదు. అనేది టెన్షన్ పడుతుంది. ఏమి బదులు దాన్ని నాకు ఇంకో కాలు పెట్టిస్తాను. దాన్ని బట్టి నడుస్తుందంటే ఏ దగ్గర ఆడకుండా నడుస్తుంది. ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. ఈ కాలంతో ఆ కాలంతో ఉంటుంది. కానీ ఏంటంటే పని దగ్గర తీసుకుంటాం అంతే తేడా. అది మనం మనసుకు ఉండాలి. నా కొడుకుల గురించి బతుకుతాను, నా బిడ్డ గురించి బతుకున్నా, భార్య గురించి బతుకున్నాను అనుకుంటే ఇక్కడ ఏమి ఇబ్బందులే ఉండవు. ఫీల్ కావాలి. అన్నీ ఇచ్చి పంపిస్తే దేవుడు మనం ధైర్యం యాడ్ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఒక రోజు పెడుతూనే ఉంటాం. అలా ఏం చనిపోయాడు ఆ రోజు. నన్ను అమ్మ ధైర్యంగా ఉండు, నువ్వు అట్లా బాధపడకూడదు, మంచిగా ఉండు. అందులో ప్రతి రోజు ఒకరోజు బయట ఉండలేదు. మనం ఎవరైనా చదువుతూ ఉంటామని కాదు కదా. ప్రతి ఒక్కరిలో ఒక బాధ ఉందమ్మా. మనం మనదే బాధ పెద్దది అనుకుంటే కష్టం. అవతల పక్క బాధ నీకన్నా ఇంకా పెద్దగా ఉంది. కానీ నువ్వు చెప్తున్నావు అని చెప్పలేకపోతే మంచి తేడా. ధైర్యం ఉంది. నా శాశక్తి ఎంతో మీ ఆయన ట్రీట్మెంట్ చేయవచ్చు, మంత్రాలు చేయవచ్చు. పట్టిస్తే కదా సెకండ్ చేసి నేను పక్కగా మాట్లాడతాను. మాట్లాడాలి ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాన్ని నేను చూసుకొని ఇదే ఎల్లుండి 5 గంటలకు మాకు అక్కడ ఉంది అమర్పేట. ఇదే మళ్ళీ క్యాంపు. అక్కడికి నేను చూసుకోవాలి. అక్కడ కూడా ఉన్న పబ్లిక్ మా పబ్లిక్ లేదు. మొత్తం అన్నం సంబంధించిన నేను అందరూ కూడా అన్నం కార్డులు అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళు కొన్నవాళ్ళు అందరూ మా ఫ్యామిలీ అందరినీ చూసుకోవాలి. ఇక్కడే కాదు కదా చూసుకోవాలి. అందుకే ఇక్కడ పరిగెత్తించిన అందరూ చెప్పించిన పరిగెత్తించిన చెప్పడం అనేది నాకు అవసరం లేకుండా అయినా నేను పిలిపించిన వాడికి ఫోన్ చేయమని చెప్పిన. అట్లా అందరి దగ్గర ఉండి అన్ని సక్సెస్ అవ్వాలని వచ్చిన. ఒకటి ట్యాబ్లెట్ అనేది బయట వాళ్ళని ఇస్తే వేస్ట్ ఉంటాయి. ట్యాబ్లెట్ పర్ఫెక్ట్గా ఉండవు. వీళ్ళు ఇచ్చినంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు కూడా చెప్పిన డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు నేను భరిస్తాను. కానీ మా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ ఇట్లా చెప్పకూడదు అని చెప్పొచ్చాను. అందుకు నేను సంతకం పెట్టప్పుడు చెప్పాయి మాట్లాడలేదు. అది ఆ డైరెక్టర్ మీద ముగ్గురే అనేది. మా సార్ 10 నిమిషాలు మాట్లాడినా మాకు అర్థం కాలేదు. కానీ 2 నిమిషాలు మాట్లాడితే మాకు మాట్లాడదామంటే అర్థం లేదు. నాకు ఇది ఇంట్రెస్టెడ్ ఉంది ఈ సబ్జెక్ట్ కాబట్టి నేను అప్రూవ్ ఇస్తాను అని మాట్లాడినా. అవునండి. అంత డబ్బు ఖర్చు అయినా తెలుస్తాను. డబ్బు అనేది నా ఇంట్లో పిల్లలు తింటారు. నా కొడుకు నిజం నా కొడుకు తింటారు. కానీ అదే డబ్బు మీ ఇంట్లో వెళ్తే 100 మంది తింటారు. నేను అదే తీసుకుని 100 మందికి మన ఆయన తిన్నానే తీసుకున్నాను. ఆయన మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు అడగడం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయనను మాత్రం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మన ఆయన పేరు గుర్తుంటుంది. రోజు మాకు తెలియదు కాదు. లేట్ మానయ్య ప్రభు ఆయన పేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫోటో గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఆయనే మీకు సపోర్ట్ చేసింది. మీరు ఉన్నా లేకపోయినా సంస్థ నడపడానికి 2 అమ్మాయిలు వస్తున్నారు ఫారెన్ నుంచి. వాళ్ళు ఉంది మీరు ఏదైతే మొదలు పెట్టిందో అన్నీ పోతే ఏది ఆపరు. నాకున్న శాశక్తి అన్నంత వరకు నడిపిస్తాను. ముందు తీసుకోపోతాను. నా శక్తి అయిపోయిందని కూడా చెప్పలేము. ఉన్న వాళ్ళకైతే మాత్రం దేవుడి దగ్గర అందరికి మాత్రం గట్టిగా ఎక్కువ దేవుడు ఆశీర్వాదం మంచిగా ఇస్తే మీ అందరికి మంచి ఇంకా చేస్తాను. అదే అంటున్నాను. నా శక్తి మాత్రం మీకు పూర్తి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా టైం ఎంత పోతుందంటే చాలా పోతుంది. అయినా కేటాయిస్తున్నాం. మన ఆయన కోసం అని వీళ్ళందరూ బాగుపడాలా ఒక ఆలోచనతో పంపించింది మీ అందరికీ. హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. రేపు రావాల్సిన రండి. ఇల్లు రావాల్సిన ఇల్లు రండి. ఇదే కాదా పంపించేసి రిటర్న్ తీసుకొస్తాను. తర్వాత ఏమన్నా మళ్ళీ పోకుండా చూసుకోండి. అయిపో కొట్టుకొని రండి చనిపోయిన తర్వాత. మళ్ళీ పోవడం రావడం అంటే మీకు ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది. నేను కారు పెట్టేంత వరకు కొద్దిగా చూసుకోండి. కార్డులు అందేంతవరకు ఇల్లు చూసుకోండి. కానీ ఆ కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కార్డు తీసుకోవాలి. ప్రతి ఒక్క దగ్గర కార్డు ఉంటుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. లేకపోతే ట్రీట్మెంట్ జరగదు. మీరు ఉన్నా లేకపోయినా కార్డు చూపిస్తే కాదు. మీరు విఐపి ట్రీట్మెంట్ లేదు. అందుకే ఆపరేషన్ చేయాలనుకున్న డాక్టర్ ఏమన్నా అంటే 2 ఆపరేషన్స్ ఉంటాయి. అది వాళ్ళు తీసేది ఒక రకమైన ఆపరేషన్. అంటే ఆ ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళు ఎంత కొంత అంత కెపాసిటీ వేస్తారు. నేను దావత్ చేయాలంటే ఒక రేంజ్ అది. అది డాక్టర్ ఉండదు. దావత్ చేయాలంటే సింపుల్గా చేసుకుంటారు. అదే మా పర్సన్లో ఉంది. మొత్తం కింద పడుతుంది. ఎంత చేసుకుని అయిపోలేదు.
ఇప్పుడు నా తరఫు నుంచి వచ్చే వాళ్ళకి ఆపరేషన్ జరగాలి అంటే ఆపరేషన్ చేసి ఆ మూడ్లో ఉండాలి. అది కూడా కండిషన్ పెట్టినాను. అన్ని స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ మొత్తం ఎక్విప్మెంట్ అని ఉండాలా, ఫిట్ చేసి దాంట్లో డాక్టర్స్ ఎవరైతే ఇంటర్ఫేర్ అవుతారో అది నాకు లైవ్ ఇది వాళ్ళకి ఫిట్టింగ్. అందుకే స్పెషల్ ఇంకో రూమ్ అరేంజ్ చేసి దాంట్లో వేసి అన్ని ఫార్మింగ్ ఇంప్లిమెంట్ ఆపరేషన్. మన ఎన్ఎం కార్డు పట్టుకోపోయిన తక్కువ ఫిట్టింగ్ దొరుకుతుంది. ఇక్కడ ఖర్చు చేస్తే నాకు 1,00,000 వస్తుంది ఖర్చు. అదే ఇక్కడ ఖర్చు ఆపరేషన్ చేస్తే 2,00,000 వస్తుంది. కానీ నేను దీనికే ప్రిఫర్ చేస్తున్నాను. దీన్ని ప్రిఫర్ చేయట్లేదు. ఇది వాళ్ళది, ఇది నా నేను అరేంజ్ చేస్తున్నాను. సో ఆపరేషన్ జరగాలంటే మంచి ఎక్విప్మెంట్ ఉంటేనే సింగపూర్ సక్సెస్ అయింది, అమెరికా సక్సెస్ అయింది. కానీ మనం మాత్రం కాదు. హాస్పిటల్లో కూడా అడ్మిట్ కానీ నేను సత్తడా బతలేదు. ఇంతకుముందు లైట్ తీసుకుంటే ఉంటుంది, ఎర్రలేక మీద వచ్చిందా అయిపోతే ఇలా బయటకు వస్తాడా పోయిందంటే అది పోతుంది. ఆ డౌట్ ఇప్పుడు ఉండడానికి మొత్తం స్పెషల్ ఎక్విప్మెంట్స్ తెప్పిస్తున్నాను. నా హాస్పిటల్ 2 సంవత్సరాలు అది మైనపడ్డ రెడీగానే. ఇక్కడేమో 2 నెలలు ఓపెన్ చేస్తాను. మధ్యపాటి ఒకటి, మధ్యలో ఒకటి, అంబర్పేట కూడా ఓపెన్ చేస్తాను. ఇవి ఇక్కడ చిన్న ట్రీట్మెంట్స్ వీటికి జరుగుతాయి. ఇంకొంచెం పెద్ద చేయించుకోవాలంటే మీకు ఇచ్చిన కార్డ్స్ ఏవైతే అవి అక్కడ పని చేస్తే ఇక్కడ పని చేస్తాయి. ఎత్తుకూకల వైద్యం మీకు ఆపుతుందని నా కోరిక. ఎప్పుడు అన్న మాపిన వైద్యం ఆపలేదు. అమీన్పూరు ముద్దు బిడ్డ అన్నం ప్రవీణ్ అన్నరా, ప్రజాసేవకై అన్న కదలినాడు చూడరా. అందరి ఆత్మీయుడు మన ప్రవీణ్ కుమార్ అన్నరా, జనం గుండె సప్పుడై